బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ప్రముఖ వ్యాపారవేత్త తరుణ్ రాజ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. రన్యారావు నుంచి తరుణ్ రాజ్ బంగారం కొనుగోలు చేసినట్లుగా నిర్ధారించారు. తరుణ్ రాజ్ జ్యువెలరీ, హోటల్ వ్యాపారాలు నడుపుతున్నారు. రన్యారావు కాల్ డేటా ఆధారంగా తరుణ్ రాజ్ను అదుపులోకి తీసుకున్నారు. రన్యారావును డీఆర్ఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టులో రన్యారావు డీఆర్ఐ అధికారులు టార్చర్ పెడుతున్నారని న్యాయమూర్తి ముందు విలపించినట్టుగా తెలుస్తోంది. బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ప్రముఖ వ్యాపారవేత్త తరుణ్ రాజ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. రన్యారావు నుంచి తరుణ్ రాజ్ బంగారం కొనుగోలు చేసినట్టుగా నిర్ధారించారు. తరుణ్ రాజ్ జ్యువెలరీ, హోటల్ వ్యాపారాలు నడుపుతున్నారు. రన్యారావు కాల్ డేటా ఆధారంగా తరుణ్ రాజ్ను అదుపులోకి తీసుకున్నారు. రన్యారావును డీఆర్ఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టులో రన్యారావు డీఆర్ఐ అధికారులు తనను టార్చర్ చేస్తున్నారని న్యాయమూర్తి ముందు విలిపించినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ లీడర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఏ వార్ ఆఫ్ లవ్ అనే చిత్రంలో తాను ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్టు జగ్గారెడ్డి వెల్లడించారు. ఈ చిత్రానికి వడ్డీ రామానుజం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో తాను నిజ జీవిత పాత్రనే పోషిస్తున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. ఏ వార్ ఆఫ్ లవ్ చిత్రం వచ్చే ఏడాదికి ఉగాది ముందున ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వెల్లడించారు. ఇందులో తన పాత్ర ఇంటర్వెల్ ముందు వస్తుందని, సినిమా ఎండింగ్ వరకు ఉంటుందని వివరించారు. సినిమాలో నటించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి పర్మిషన్ తీసుకున్నారని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాజాగా ఈ సినిమా పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. దీంతో జగ్గారెడ్డి తెరంగేట్రం అంశం హాట్ టాపిక్ గా మారింది. పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట లభించింది. విశాఖ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో స్టే విధించింది హైకోర్టు. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని క్వాష్ పిటిషన్లు దాఖలు చేసింది పోసాని కృష్ణమురళి తరపున బృందం. పోసానిపై ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు నమోదైనట్టుగా పోలీసులు వెల్లడించారు. పాలకొండ, పాడేరు, విశాఖపట్నం, పట్టాభిపురం స్టేషన్లలో నమోదైన కేసుల్లో 35(3) ప్రకారం నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట లభించింది. విశాఖ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుపైన స్టే విధించింది హైకోర్టు. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలి అంటూ పిటిషన్లు దాఖలు చేశారు పోసాని కృష్ణమురళి. పోసానిపై ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు నమోదైనట్టు సమాచారం. పాలకొండ, పాడేరు, విశాఖపట్నం, పట్టాభిపురం స్టేషన్లలో నమోదైన కేసుల్లో 35(3) ప్రకారం నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు.
కృష్ణా జిల్లా ఉయ్యూరులో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఉయ్యూరు ఏజీఎస్జీ కాలేజ్ సమీపంలో రోడ్పై కాలేజ్ విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ముగిసిన అనంతరం విద్యార్థులు పరస్పరం దాడికి తెగబడ్డారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటూ చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురిచేశారు. గొడవకు కారణాలేంటి అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఉయ్యూరు ఏజీఎస్జీ కాలేజ్ సమీపంలో రోడ్డుపై కాలేజ్ విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ముగిసిన అనంతరం విద్యార్థులు పరస్పరం దాడికి తెగబడ్డారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటూ చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురిచేశారు. గొడవకు కారణాలేంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. కాగా హైదరాబాద్ కేంద్రంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు నడుస్తున్నాయి. దీంతో మాదాపూర్లోని హెడ్ ఆఫీస్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బు తీసుకుని శ్రీ చైతన్య విద్యా సంస్థలు ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేతలకు పాల్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీనికోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి లావాదేవీలు నడిపినట్టుగా తెలుస్తోంది. అటు ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ కోసం మరో సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు నడుస్తున్నాయి. దీంతో మాదాపూర్లోని హెడ్ క్వార్టర్స్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇదిలా ఉండగా విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బు తీసుకుని శ్రీ చైతన్య విద్యా సంస్థలు ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేతలకు పాల్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీనికోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి లావాదేవీలు నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ కోసం మరో సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసినట్టుగా అధికారులు గుర్తించారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలలో శ్రీ చైతన్య కళాశాలపైన ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నాయి. ప్రస్తుతం మాదాపూర్లోని హెడ్ ఆఫీస్ వద్ద కూడా తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ట్యాక్స్ చెల్లించకుండా శ్రీ చైతన్య కళాశాలలు ఎగవేతలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి నగదు లావాదేవీలు జరిపినట్టుగా అధికారులు గుర్తించారు. అటు ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రూపొందించి నగదు చెలామణి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం శ్రీ చైతన్య కళాశాలకు సంబంధించి ఐటీ సోదాలైతే కొనసాగుతున్నాయి. రైట్, ఉదయం నుంచి శ్రీ చైతన్య కళాశాల పైన ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమ లావాదేవీలకు సంబంధించి కూడా సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇంకా సోదాలు కొనసాగుతున్నాయా? అప్డేట్ ఏంటి? 2 గంటలుగా శ్రీ చైతన్య సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గత 2 రోజులుగా శ్రీ చైతన్య సంస్థలో జరుగుతున్నటువంటి లావాదేవీలకు సంబంధించి కూడా అక్రమాలు జరిగాయి. ముఖ్యంగా ట్యాక్స్ ఎగవేతలు ఉన్నటువంటి పక్కా సమాచారంతోనే ఐటీ అధికారులు హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో బెంగళూరు, ముంబై, ఢిల్లీ, బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి కాలేజీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలు ఉన్నాయో ఆ కార్యాలయాల్లో కూడా యొక్క సోదాలను చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసినటువంటి ఆ సందర్భంలోనే వీళ్ళు దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఆ డాక్యుమెంట్ కావచ్చు లెక్కలనేవి సరిగా చూపించకుండా వీటన్నిటిని మాయ చేయడం కోసం ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను, ఎందుకంటే లక్షల కొద్ది ఫీజులు వసూలు చేసినటువంటి సందర్భంలో వీటన్నిటిని గవర్నమెంట్ ఐటీ అధికారులకు లెక్కలు చూపించాలంటే ఇది పెద్ద మొత్తంలో ట్యాక్స్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఎగవేయాలంటే మాత్రం దీనికి ఒక ప్రత్యామ్నాయం ఆలోచించాలన్న కారణంతో ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను తయారు చేశారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ను తయారు చేసి విద్యార్థుల నుంచి తీసుకుంటున్నటువంటి ఈ యొక్క ఫీజులకు సంబంధించి ఆ సాఫ్ట్వేర్లో ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉన్నారు. ఇటు ఐటీ అధికారులకు చూపించాల్సినటువంటి ట్రాన్సాక్షన్కు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ను మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఐటీ అధికారుల వరకు వెళ్ళింది. ఆ సమాచారంతోనే హైదరాబాద్ మాదాపూర్లో ఉన్నటువంటి హెడ్ ఆఫీసు, శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్లో ప్రజెంట్ సోదాలు కొనసాగుతున్నాయి. హెడ్ ఆఫీస్తో పాటు అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం మాదాపూర్లోని సోదాలు జరుగుతున్నటువంటి శ్రీ చైతన్య ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడకు 3 గంటలకు చేరుకున్నటువంటి ఐటీ అధికారులు ఇప్పటికీ శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉంటారో అలాగే మేనేజ్మెంట్లోని కొంతమంది కీలక వ్యక్తులు, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నింటి కూడా మెయింటైన్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా ప్రజెంట్ దగ్గర కూర్చోబెట్టి విచారిస్తూ ఉన్నారు. వీళ్ళు ఇటీవల కాలంలో చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నింటిని కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ముఖ్యంగా అసలు వీళ్ళు సాఫ్ట్వేర్ను ఎలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ను ఎంతవరకు ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం కోసం వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క సాఫ్ట్వేర్ ద్వారా ఎంత పెద్ద మొత్తంలో ఇప్పటి వరకు ట్రాన్సాక్షన్స్ చేశారు. ఎందుకంటే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించినటువంటి ఆ లావాదేవీలు మొత్తాన్ని కూడా పేమెంట్స్ని ఎగ్గొట్టడం కోసం వీళ్ళు చేసేటువంటి పనులలో ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది ఈ ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ ద్వారా అనేది ఆరా తీసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రజెంట్ కనిపిస్తున్నాయి. మనం ఒకసారి విజువల్స్ చూస్తున్నాము. ఇప్పటికే ఐటీ అధికారులకు సంబంధించినటువంటి వెహికల్ అనేది కూడా ఇక్కడే బయటే ఉంది. బయటకు వెహికల్ ఉంది, అలాగే లోపల మరొక వెహికల్ అనేది ఉంది. మొత్తం 2 వెహికల్స్లో ఇక్కడకు ఐటీ అధికారులు చేరుకోవడం జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగు ఒక కార్యాలయం కాగా కొంచెం కూతవేటు దూరంలోనే మరొక బిల్డింగ్ ఉంటుంది. అందులో కూడా హెడ్ ఆఫీస్కు సంబంధించినటువంటి ప్రధాన కార్యకలాపాలన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. సో ఈ రెండింటిలో కూడా ప్రజెంట్ ఐటీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. మరికొన్ని గంటల పాటు ఈ సోదాలు కొనసాగే
జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి కొన్ని కీలక డాక్యుమెంట్స్ను, కొంత నగదును, అలాగే సాఫ్ట్వేర్కు సంబంధించి ఏ సిస్టమ్స్లో అయితే సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసి ఇక అక్రమంగా ఈ ట్రాన్సాక్షన్స్ నుంచి తప్పించుకోవడం కోసం బయటికి కనిపించకుండా యొక్క ఏదైతే టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా మాయం చేయడం కోసం రూపొందించినటువంటి ఈ సాఫ్ట్వేర్ను ఇప్పటికే ఫ్రీజ్ చేసి దాన్ని సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. దాని ద్వారా ఎన్ని కోట్ల వరకు కూడా ఇప్పటివరకు ట్రాన్సాక్షన్ జరిగాయి అనేది మొత్తం శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దగ్గర నుంచి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక శ్రీ చైతన్య ప్రధానంగా ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్లతో పాటు ఇతర వారి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఇతర ఇళ్ళు, కార్యాలయాలు కూడా సోదాలు చేసినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్తో పాటు ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోని శ్రీ చైతన్య ప్రధాన కార్యాలయాలు, అలాగే బెంగళూరు, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లోనే ఉన్నటువంటి మిగతా శ్రీ చైతన్య బ్రాంచెస్కు సంబంధించినటువంటి హెడ్ ఆఫీసులలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య బ్రాంచ్లన్నిటికీ సంబంధించి కూడా హెడ్ ఆఫీస్ అనేది హైదరాబాద్ ప్రజెంట్ మనం ఉన్నటువంటి మాదాపూర్లోని మన వెనకాల చూస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ను సెంట్రిక్గా చేసుకునే వాళ్ళు పూర్తిగా కార్యకలాపాలన్నీ కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి మెయిన్ టీమ్స్ అన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు సంబంధించినటువంటి మెయిన్ టీమ్స్ అన్ని కూడా ఇక్కడికే చేరుకొని గత 2 గంటలుగా కూడా యొక్క సోదాలు అనేవి కంటిన్యూ చేస్తున్నారు. ఇక సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సోదాల అనంతరం వీళ్ళు నిజంగానే ఆ సాఫ్ట్వేర్ల ద్వారానే ఈ యొక్క అమౌంట్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్లను ఎగవేయడం కోసం ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా కార్యకలాపాలు చేస్తున్నారా, ఎంత పెద్ద మొత్తంలో ఎప్పటి వరకు అలా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేశారు అన్నటువంటి వ్యవహారాలు బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ఏ డాక్యుమెంట్స్ను సీజ్ చేయడం జరిగింది, ఎంతవరకు అమౌంట్ ట్రాన్సాక్షన్స్ ఇల్లీగల్ జరిగాయనడానికి సంబంధించి ఏ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు అనేటువంటి పూర్తి వివరాలు కూడా మరికొద్ది సేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. రాజేశ్వరి. రత్నకుమార్, ఇది కొత్త ఐటీ చట్టం రాబోతున్న నేపథ్యంలో రీసెంట్గా ఇలాంటి అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నారా, లేకపోతే మొదటి నుంచి కూడా ఇలాంటి లావాదేవీలను కొనసాగిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారా? ఇటు పేరెంట్స్ కూడా ఏమంటున్నారు ఐటీ సోదాలకు సంబంధించి? ఇక ఈ ఐటీ సోదాలకు సంబంధించి ఇప్పటికే అంటే త్వరలోనే కొత్త ఐటీ చట్టాలను తీసుకొస్తామని చెప్పారంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వాలు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ట్రాన్సాక్షన్స్కు సంబంధించి ఒకవైపున ఇప్పటికే తల్లిదండ్రులు అనేక సందర్భాల్లో కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. శ్రీ చైతన్య కాలేజు నిర్వాహకులను కావచ్చు, ఫీజులు చెల్లించినటువంటి ఎవరైతే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు ఉంటారో వాళ్ళని కూడా పలు సందర్భాల్లో ప్రశ్నించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. తాము కడుతున్నటువంటి లక్షల కొద్ది ఫీజులకు సంబంధించినటువంటి రిసిప్ట్స్ అనేవి ప్రాపర్గా ఉండట్లేదు, దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఇందులో ఏదో మతలబు జరుగుతుందనేటువంటి ఆరోపణలను కూడా వాళ్ళు గతంలోనే రైజ్ చేశారు. ఇక ఇదిలా ఉండటం ఇప్పటికే ఈ విషయాలన్నీ కూడా కొంత ఈ కార్పొరేట్ కాలేజీలకు సంబంధించి ముఖ్యంగా శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ కాలేజీలకు సంబంధించినటువంటి స్కూల్స్కు సంబంధించినటువంటి వ్యవహారాలు అనేవి ఆ ప్రభుత్వాల దృష్టికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఇవి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రాబ్లమేటిక్గా తయారవుతున్నటువంటి ఉద్దేశంతోనే వారు ఒక సాఫ్ట్వేర్లను తయారు చేసుకొని ఈ రకంగా ఎస్కేపింగ్ ప్రొసీజర్స్ను అవలంబిస్తున్నారేమో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడం కోసం అనేది పెద్ద ఎత్తున ఇప్పుడు ఆ వాదనలు అయితే మాత్రం పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది కూడా విచారణ అనంతరం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చేస్తున్నటువంటి సోదాల అనంతరం బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఒక స్పష్టత అయితే వస్తుంది. ఇక మరోవైపు ఈ సోదాలకు సంబంధించి కావచ్చు, ఐటీ అధికారులు చేస్తున్నటువంటి సోదాలపై ఒకవైపున తల్లిదండ్రులు కూడా కొంత మిశ్రమ స్పందనలు అయితే ఇందులో వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితంగా రిసిప్ట్లు దక్కని వాళ్ళు, పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నారన్నటువంటి అసంతృప్తి ఉన్న వాళ్ళు మాత్రం దీని మీద హర్షం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే కొంత ఇల్లీగల్ యాక్టివిటీ, ఎందుకంటే పేమెంట్లు రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు రిప్లై ఇస్తున్నటువంటి తీరు, ఆ ఫీజులకు సంబంధించినటువంటి బిల్లులు తిరిగి పేరెంట్స్కు ఇస్తున్నటువంటి తీరులో దాంట్లో కొంత లోపాలు ఉన్న విషయాన్ని ఐడెంటిఫై చేసినటువంటి వ్యక్తులు మాత్రం హర్షం చేస్తున్నారు. ఇక దీని మీద పెద్దగా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం లేని వాళ్ళు మాత్రం ఈ విషయంలో మాత్రం కొంత సైలెంట్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పరేడ్ గ్రౌండ్లో మహిళా సభ సక్సెస్ అయింది కనుకే కడుపు మంటతో కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని అన్నారు సీతక్క. బీఆర్ఎస్ హయాంలో మహిళల కోసం ఏం చేశారో చెప్పాలి అంటూ ప్రశ్నించారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు, మహిళలు అప్పులు పాలవుతున్నారు అంటూ విమర్శించారు. 1,000 కోట్ల వడ్డీలు చెల్లించకుండా మహిళలను మోసం చేసిన ఘనత బీఆర్ఎస్దే అన్నారు. అభయహస్తం నిధులను మింగేసిన చరిత్ర కేసీఆర్దే అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు సీతక్క. ఇవాళ హరీష్ రావు లేనిపోని అబద్ధాలతోటి ఆడవాళ్ళు నిర్వహించుకున్నటువంటి అంతర్జాతీయ మహిళా సభను కించపరిచే విధంగా ఆ సభ సక్సెస్ అయితే కళ్ళలో నిప్పులు పోసుకొని వాళ్ళ ఇళ్లలో కడుపు మండిపోతుంది. అందుకనే మా మీద లేనిపోని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ తెలుసు, ఏ ప్రభుత్వము గత 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో
ఎలాంటి మహిళా స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ ఎలా మహిళని ప్రోత్సహిస్తుందో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అర్థమవుతా ఉంది. ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు, మహిళలు అప్పుల పాలవుతున్నారు, మహిళలు ఆగమవుతున్నారు. అయ్యా, మీకంటే దరిద్రంగా ఈ దేశంలో ఎవరు లేరు. ఆడబిడ్డలు ఎవరన్నా ఎదగాలంటే మీ కవితమ్మనే ఉండాలి. రాష్ట్రంలో బతుకమ్మ ఆడాలన్నా ఆమె ఉండాలి. బీసీ ఉద్యమం అన్నా ఆమె వచ్చి హైజాక్ చేస్తుంది, ఎస్సీ ఉద్యమం అన్నా ఆమె హైజాక్ చేస్తుంది, మహిళల ఉద్యమం అయినా ఆమె హైజాక్ చేస్తుంది. ఇలా కేవలం మీ ఇంటి బొమ్మలు, మీ ఇంటి బిడ్డలు మాత్రమే ఉండాలి తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ ముందుకు రావద్దనేది మీ యొక్క లక్ష్యం, మీ యొక్క ఉద్దేశం. ఇవాళ మీడియాలో మహిళలు రాణించినప్పుడే సమాజంలో అసమానతలు తొలగుతాయన్నారు పుదుచ్చేరి డిప్యూటీ స్పీకర్ రాజవేల్ సతీమణి మాలతి రాజవేల్. ఒక మహిళా చైర్మన్గా ఛానల్ నిర్వహించడం తనకు ఎంతో ఆనందాన్నిస్తోందని, సవాళ్లను స్వీకరించిన రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. మీడియాలో మహిళలు రాణించినప్పుడే మహిళా హక్కులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాజ్ న్యూస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. పాండిచ్చేరి డిప్యూటీ స్పీకర్ రాజవేల్ సతీమణి మాలతి రాజవేల్తో పాటుగా మహిళా ప్రముఖులు రాధిక, నిర్మలను రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు సన్మానించారు. అలాగే రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు సేవలను జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి కొనియాడారు. మహిళలు మీడియాలో రాణించడం ద్వారా సమాజంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. ఛానల్ను పేదల పక్షాన నడిపిస్తూ ఉండటం ద్వారా ఆయా వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. అక్షరాన్ని ఆయుధంగా మలిచి బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవాలన్నారు. మీడియాలో ఫస్ట్ విమెన్ చైర్మన్గా లక్ష్మీరావు ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు దుండ్ర కుమారస్వామి. And she's being a chairman, first woman chairman in the media field. I'm really proud and glad to know that. And she's doing great job and with lot of challenges. Nice to know you, ma'am. All the very best, and we are proud of you. Thank you. పేదలకు అండగా నిలిచేది రాజ్ న్యూస్ ఛానల్ ఈరోజు సంచలనాత్మకంగా తెలుగు రాష్ట్రాలలో దూసుకుపోతా ఉంది. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ కష్టం ఉన్నా, పేదోడి కన్నీరు ఎక్కడున్నా నేను అండగా ఉంటున్నానంటూ రాజ్ న్యూస్ ఛానల్ మన ముందుకు వస్తుంది, మనందరికీ తెలిసిందే. మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు రాజ్ న్యూస్ ఛానల్ చైర్మన్ లక్ష్మీరావు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు పాండిచ్చేరి నుంచి డిప్యూటీ స్పీకర్ సతీమణి అయిన మన మాలతి గారిని ప్రత్యేకంగా సన్మానించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమని, ఇది అంతేకాదు మన రాష్ట్రంలో ఉన్న మహిళలను గౌరవిస్తూ, వేరే రాష్ట్రాలలోని గౌరవిస్తూ, దేశం మొత్తం గౌరవించాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అక్షరాన్ని ఆయుధంగా మలిచి రాష్ట్రంలో, దేశంలో బడుగు బలహీన వర్గాలకు, పేదలకు, అణగారిన వర్గాలకు అండగా నిలుస్తున్న ఒక మహిళ ఈ రెండు రాష్ట్రాలలో మొట్టమొదటి ఒక డైనమిక్ లీడర్గా తను బాధ్యతలు స్వీకరించిన కాంచి ఎక్కడ కానీ ఏడు అన్యాయం చేయని ఎక్కడ కానీ అక్షరంతోనే ఆయుధంగా మలిచి ఈరోజు ఛానల్ రన్ చేస్తుంది. ఇలాంటి రాజ్ న్యూస్ ఛానల్ మనందరూ ఆదరించాలని తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో కొన్నిసార్లు అనుకున్నామని అన్నీ జరగవు, అనుకోలేదని కొన్ని జరగకుండా ఉండవు. రాజకీయాల్లో సీఎంలు, పీఎం తర్వాత తామే అని మరికొంతమంది నాయకులు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వారు తమకు ప్రజాబలం అంతలా ఉంది అనుకొని భావిస్తారు. కానీ వాస్తవంలో కొన్నిసార్లు వాపును చూసి బలుపు అనుకుంటారని తర్వాత వారికే తత్వం ఏంటో బోధపడుతూ ఉంది. అలాంటి ఇద్దరు నేతలు ఇప్పుడు పార్టీ లైన్లోకి వచ్చేశారు. పదవులు రాకున్నా తాము బాధపడబోమని, లైట్ తీసుకుంటామని మీడియా సాక్షిగా క్లారిటీ ఇచ్చారు. పార్టీ విధేయత కొనసాగిస్తాము అంటూ అసలు స్టోరీ వివరించారు. రాజకీయ క్రీడలో కొన్నిసార్లు అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుందని, మరోసారి రుజువైంది అంటూ సరిపెట్టుకుంటామన్నారు ఆ ఇద్దరు నేతలు. ఆ ఇద్దరు నాయకులే ఒకరు పిఠాపురం వర్మ, మరొకరు బెజవాడ బుద్ధ వెంకన్న. నాయకులు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటారు, లేదంటే పార్టీ పదవులైనా దక్కాలని కోరుకుంటారు.
అయితే కొన్నిసార్లు పదవులు దక్కేందుకు నాయకులు చేయాల్సిన అన్ని పనులు చేస్తారు. మరికొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా పదవులు మాత్రం రావు. అందుకు రాజకీయ సమీకరణలు ఎంతో ముఖ్యం. సీఎంగా అత్యంత సన్నిహితంగా ఉండేవారికి సాక్షాత్తు సీఎంగా ఉన్న సదరు వ్యక్తే పదవులు ఇవ్వటానికి ఇబ్బంది పెడుతున్నారంట. అంటే పదవులు ఇవ్వాలంటే సమయము సందర్భము కూడా ముఖ్యమే. కాలం కలిసి రాలేదన్న భావనతో వారు పదవి రాకున్నా నేతలు సరిపెట్టుకుంటున్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై పోరాడుతూ ఒక కుటుంబంగా పనిచేస్తూ ఉంటామంటూ తమను తాము సవరించుకున్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ. పదవి రాకున్నా తాను టీడీపీ కుటుంబంలో భాగంగా ఉంటానని, పార్టీకి అండగా ఉంటానని చెప్పుకొచ్చారు వర్మ. ప్రజలకు సేవ చేయటానికి పదవులే అక్కర్లేదన్నారు. పదవిలో ఉండటం వల్లే తాను ప్రజాసేవ చేయగలుగుతున్నానని అన్నారు. పార్టీలో ఉండటమే తనకు క్యాడర్కు గొప్ప అవకాశమని చెప్పుకొచ్చారు. 23 ఏళ్లుగా ప్రజాసేవ చేసిన అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు ఆదేశాలను పాటిస్తానని, భవిష్యత్ రథసారథి లోకేష్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మన ప్రయాణం 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు నిరంతరం మనం ప్రజలకు అందుబాటులో ఉంటూ, మనకి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఒక కుటుంబంలాగా, చంద్రబాబు కుటుంబంలాగా మనందరం కూడా పార్టీకి అండగా, ప్రజలకు అండగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ ప్రజాసేవ చేసి అవకాశం కల్పించిన 23 సంవత్సరాలు ప్రజాసేవ చేసిన అవకాశమే మనకు గొప్ప పదవి. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు, మన భవిష్యత్ రథసారథి యువ నాయకుడు లోకేష్ గారి యొక్క ఆదేశాలు, నిర్ణయాలకి నేను, నా కుటుంబం, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ నా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడూ శిరసావహిస్తాం. మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మల్లగొల్లాలు పడతాం. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి. చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. అంచేత మనందరం కూడా పార్టీకి అండగా, చంద్రబాబుకి అండగా, భవిష్యత్ రథసారథి లోకేష్కి అండగా మనందరం ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తాను విజయవాడకు సింబల్ లాంటి వాడినని భావించుకునే బుద్దా వెంకన్నకు మరోసారి అవకాశం చేజారిపోయింది. మొదటి నుంచి చంద్రబాబుకు వీర విధేయుడిగా భావించే బుద్దా వెంకన్నకు ఈసారి పార్టీ మొండి చేయి చూపించింది. ఎమ్మెల్సీ టికెట్పై కోటి ఆశలు పెట్టుకున్న బుద్దాకు ఈసారి పార్టీ హ్యాండ్ ఇచ్చింది. తాజాగా తనకు టికెట్ రాకపోవడంపై బుద్దా ఓ రేంజ్లో స్పందించారు. తనకు పదవి వస్తే ఒకలా, పదవి రాకపోతే ఒకలా ఉండను అని చెప్పిన బుద్దా వెంకన్న కొన్ని కారణాలతో తనకు అవకాశం చేజారిపోయిందన్నారు. ఎమ్మెల్సీ ఎంపిక ఈక్వేషన్ల ప్రకారం ఇచ్చారన్నారు. ఎమ్మెల్సీ రాకపోయినా ఈజీగా తీసుకుంటానన్నారు బుద్దా వెంకన్న. రాజకీయ క్రీడలో పదవులు కొన్నిసార్లు దక్కినట్టుగానే దక్కి అంతలోనే చేజారిపోతాయి అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. ఒకసారి వస్తాయి, మరోసారి రాకపోయినంత మాత్రాన కుంగిపోనని అన్నారు. తనకు చంద్రబాబు దేవుడన్న బుద్దా వెంకన్న పదవి ఇచ్చినా ఇవ్వకున్నా చంద్రబాబుకు అంకితంగా పనిచేస్తానన్నారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి దేవుడితో సమానం. నాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చంద్రబాబు నాయుడు గారికి అంకితంతో పనిచేస్తాను. అంతేగాని పదవి వస్తే ఒకలాగా, పదవి రాకపోతే ఒకలాగా ఇది కాదు. అక్కడ ఈక్వేషన్స్ ఇంకోటి ఇవన్నీ తీసుకొని పదవులు ఇస్తారు. వచ్చినప్పుడు సంతోషం అలా పడడం, రానప్పుడు కూడా దాన్ని ఈజీగా తీసుకోవాలి. ఇదంతా ఒక క్రీడ. రాజకీయంలో పదవులు అనేవి ఒక క్రీడ. ఒకసారి గెలుస్తాం, ఒకసారి వాడతాం.